బ్రేకింగ్ న్యూస్ విజయవాడ నుంచి టీడీపీ తరపున 2 సార్లు ఎంపీగా గెలిచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన కేశినేని నాని మరో పార్టీలో చేరబోతున్నారా? బెజవాడ పాలిటిక్స్ లో ఇప్పుడిదే హాట్ డిబేట్. విజయవాడ అంటే తనకు మమకారం, పిచ్చి అని, పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తానంటూ ఆయన చేసిన కామెంట్ చేశారు. జూన్ 10వ తారీఖున ఇంకా రాజకీయాల్లో కొనసాగాలని చెప్పి నేను ప్రకటించాను. కానీ ప్రజాసేవలో ఉంటాను. విజయవాడ అంటే నాకు పిచ్చ మమకారం. నేను పుట్టిన ఊరు, పుట్టిన ప్రాంతం. ఈ విజయవాడ పార్లమెంట్ నాకు 2 సార్లు ఎన్నుకొని వాళ్ళకి సేవ చేసే భాగ్యం నాకు కల్పించింది. ఖచ్చితంగా ప్రజాసేవలో ఉంటాను కానీ రాజకీయాల్లో ఉండని చెప్పి నేను అనౌన్స్ చేశాను. అందుకని నేను ఎక్కువ కార్యక్రమాలకు అటెండ్ అవ్వట్లేదు. ఎక్కడ కూడా స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలని కూడా నేను అనుకోను. ఈ కామెంట్స్ ఇప్పుడు విజయవాడలో రీసౌండ్ ఇస్తున్నాయి. కేశినేని నాని మరో పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆయన స్పందించారు. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రేటుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. అటు కేశినేని నాని ఒక పార్టీలో చేరతారంటూ వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించి కూడా ఆయనతో ఒక క్లారిటీ ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ తరఫున 2024లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూసిన కేశినేని చిన్ని 2 సార్లు టీడీపీ ఎంపీగా 14, 19లో గెలుపొందడం జరిగింది. అయితే ఆ తర్వాత జూన్ 10న అంటే ఎప్పుడైతే ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను, రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆయన ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా పోస్ట్ కూడా పెట్టారు. ఆ తర్వాత వెనువెంటనే ఆయన కార్యాలయానికి ఉన్న వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలని, బ్యానర్ని కూడా తీసివేయడం జరిగింది. ఆ తర్వాత దాదాపుగా 8-9 నెలల తర్వాత ఆయన పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి అంటే పార్లమెంటు పరిధిలో నియోజకవర్గానికి దూరంగా ఉన్న పరిస్థితి కనిపించింది. అయితే 2 రోజుల క్రితం కూడా నందిగామ నియోజకవర్గంలో ఏదైతే కేశినేని సేన ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తాను భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలని కోరుకోవట్లేదు, జూన్ 10న ఏదైతే ప్రకటన చేశానో ఆ ప్రకటనకు అనుగుణంగానే ఉంటాను, కానీ విజయవాడ ప్రజలకి, నా తోటి ప్రజలందరికీ సహాయ సహకారాలు అందిస్తాను, ప్రజాసేవ చేస్తాను. కానీ ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లో ఉండాల్సిన పని లేదు, సామాన్యంగా చేయొచ్చు, తాను అదే నమ్ముకుంటున్నాను, కానీ తాను మాత్రం రాజకీయాల్లోకి రాను అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అయితే అనూహ్యంగా నిన్న ఇవాళ కూడా కేశినేని చిన్ని బీజేపీలో చేరుతున్నారు. పురంధేశ్వరి సమక్షంలో చర్చలు జరిగినాయి. కేంద్ర మంత్రి గడ్కరీ నేతృత్వంలో ఈ చర్చలంతా జరిగినాయి. గడ్కరీకి అలాగే నానికి సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారని చెప్పి రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. వీటన్నిటి కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు క్రితమే ఆయన సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా కూడా తాను ఏదైతే జూన్ 10వ తేదీన చెప్పానో దానికి అనుగుణంగానే కొనసాగుతాను, తాను తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేవు, అలాగే ప్రజాసేవ చేస్తాను, విజయవాడ ప్రజలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను ఉంటాను, భవిష్యత్తులో స్టేజీ మీద కూడా మాట్లాడే అవకాశం తాను ఆ సాహసం కూడా చేయను, కానీ విజయవాడ ప్రజలకి అండగా ఉంటానని చెప్పి ఆయన వివరణ ఇచ్చారు. మరొక వైపు ఆయన కుమార్తె గతంలో విజయవాడ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్గా ఉన్న శ్వేత రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి మాత్రమే ఆయన బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు కూడా మరొక ప్రచారం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో ఎందుకంటే 2029కి డీలిమిటేషన్ ఏపీ తెలంగాణ నియోజకవర్గాలు పెరిగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఆమె ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నారు. దానిలో భాగంగానే గతంలో ఆమె బాబాయి అలాగే సోదరుడు చిన్ని నేతృత్వంలో కూడా టీడీపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు అప్పుడు సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగినాయి. సో తాజాగా బీజేపీతో ఇట్లా రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కేశినేని నాని అయితే మాత్రం తాను రాజకీయాల్లోకి రాను అని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పారు. అయితే ఆయన కుమార్తె రాజకీయ భవిష్యత్తుపై మాత్రం ఆయన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. మరి ఆయన కుమార్తె టీడీపీలో చేరతారా, బీజేపీలో చేరతారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఏది ఏమైనా సరే ఆయనకు సంబంధించి రాజకీయాల్లోకి రానని ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ తిరిగి ప్రవేశానికి సంబంధించి మరొక నెల రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.